సింహాచలం ఘటన జరిగి 5 రోజులైంది. ఘటన జరిగి 5 రోజులు అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ రోజు దాకా కూడా ఎలాంటి యాక్షన్ అనేది ఈ ఘటన మీద తీసుకోలేదు. ఒక్క ట్రాన్స్ఫర్ లేదు, ఒక్క సస్పెన్షన్ అనేది లేదు. మరి గడిచిన 5 రోజుల నుంచి ఏం చేసిరయ్యా అంటే ఒక కమిటీ ఫామ్ చేశారు. ఆ కమిటీ అన్నది 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలి. అది ఆల్రెడీ ఇచ్చేసింది. అదే కాకుండా నెల రోజుల్లో పూర్తి నివేదిక అన్నది ఇవ్వాలంట. ఇక్కడ నా ప్రశ్న ఏంటి అంటే, గుడికి వచ్చినటువంటి భక్తులు చందనోత్సవం రోజున దేవుణ్ణి దర్శించుకుందామని చెప్పేసి వచ్చినటువంటి భక్తులు 7 కేవలం అధికారుల నిర్లక్ష్యంతో, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చనిపోతే ఆ 7 భక్తుల చావు మీద ఒక చిన్న కమిటీ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నిజంగా ఇది సిగ్గుచేటు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ 7 చావులకి బాధ్యులు ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం వహించాలా? అధికారులు వహించాలా? మంత్రులు వహించాలా? డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఎంత ఘోరము అంటే 4 మంత్రులు కలిసి ఒక కమిటీగా ఫామ్ అయ్యి చందనోత్సవానికి 2 నెలల ముందు నుంచి ఈ కమిటీ గుడికి వస్తున్నది. గుడికి వచ్చి అక్కడ భక్తుల సౌకర్యాల గురించి మేము మొత్తం ఆరాధిస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము అని చెప్పేసి దొంగ మాటలు మాట్లాడారు. ఫైనల్గా అయింది ఏందయ్యా అంటే 7 భక్తులు కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ఈ 4 మంత్రుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు చనిపోయారు. చనిపోతే అసలు ఆ విషయాన్ని పట్టించుకునే నాదుడే లేదు, అసలు అటువైపు చూసే నాదుడే లేడు. ఏం చేశారు 5 రోజులలో అంటే కేవలము అమరావతి రీస్టార్ట్, అమరావతి రీలాంచ్ అని చెప్పేసి ప్రధానమంత్రి గారిని పిలిచి అదో పెద్ద డ్రామా చేశారు. భక్తుల చావులను కూడా ఈరోజు దాటివేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే నిజంగా సిగ్గుచేటు. ఇంకొక సిగ్గుచేటు విషయం చెప్తారు ఏంటంటే, ఇంత పెద్ద సంఘటన జరిగితే సంఘటన స్థలానికి ముఖ్యమంత్రి రాలేదు, ఉప ముఖ్యమంత్రి రాలేదు, సకల శాఖల మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా రాలేదు. దీనికంటే నిజంగా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. సంఘటన జరిగింది, మా తప్పు వల్ల జరిగింది, మేము దీనికి బాధ్యత వహిస్తున్నాము అని చెప్పేసి చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదు, ప్రభుత్వ మంత్రులకి లేదు, ముఖ్యమంత్రి గారికి లేదు, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా లేదు. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? ప్రజలు మాత్రం చూస్తూ ఉండిపోతున్నారు. దేనికి చూస్తూ ఉండిపోతున్నారు? ప్రపంచంలో ఎక్కడ మనిషికి సేఫ్టీ ఉన్నా లేకపోయినా గుడిలో సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి ఒక మాట అంటారు. ఏదైనా విపత్తు వస్తే పూర్వం ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల కింద ఏదైనా విపత్తు వస్తే, ఏదైనా తుఫాను వస్తే, ఏదైనా భూకంపం వస్తే గుడి వైపు పరిగెత్తేవాళ్ళు. గుడిలో అయితే దేవుడు కాపాడుతాడు, సేఫ్గా ఉంటామని చెప్పేసి. ఈరోజు ఈ గుడులలోనే ఇంత పెద్ద సంఘటనలు జరుగుతుంటే ఎవరిని బాధ్యులను చేయాలి, ఎవరిని ప్రశ్నించాలి? నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. తిరుపతిలో 6 చనిపోతే ఆ రోజు ఏదో మళ్ళీ నివేదిక కమిటీ ఏదో అన్నారు. ఈ రోజు వరకే అసలు పత్తలేదు. అసలు ఆ రోజు ఏం జరిగింది అన్న విషయాన్ని కూడా ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని వదిలిండ్రు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి ఆయన ఎవరితోటో ఇంకో క్షమాపణలు చెప్పేసి మొత్తం చేతులు దులిపేసుకొని 6 చావుని అక్కడే మర్చిపోయి వెళ్ళిపోయారు. సేమ్ అదే పద్ధతి ఇక్కడ కూడా. ఇక్కడ కమిటీ వేసారు. మరి ఆ కమిటీ ఏదో ప్రాథమిక నివేదిక అన్నారు, అదేదో అన్నారు, మొత్తానికి చేతులు దులుపుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఈ భక్తుల చావులకి బాధ్యులు ఎవరు? మరి ఎవరు బాధ్యత వహించాలి అంటే ప్రభుత్వమే వహించాలి. ఎంత ఘోరము అంటే ఇక్కడ సింహాచలంలో ఎవరైతే ఈఓ గారు ఉన్నారో ఆ ఈఓ గారు చందనోత్సవానికి 3 నెలల ముందు ఆయన పర్సనల్ రీజన్స్ వల్ల లాంగ్ లీవ్లో వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? చందనోత్సవం అన్నది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఈఓ అన్న వ్యక్తికి గుడి గురించి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. చిన్న విషయాలు కూడా ఈఓకి తెలిసి ఉంటాయి. ప్రతి ఒక్క రాయి తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్క రప్ప తెలిసి ఉంటుంది. అట్లాంటిది ఈఓ 3 నెలల ముందు ఎందుకని చెప్పేసి ఆయన లాంగ్ లీవ్లో వెళ్ళిండు. దీని వెనకాల రాజకీయాలు ఏమున్నాయి? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. అదీ కాకుండా అడిషనల్ కమిషనర్గా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి రామచంద్ర మోహన్ అంట ఆయన పేరు. ఆయనకి పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అక్కడ మీరు ఇవ్వడం జరిగింది. మీరంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండు. మరి ఆ అడిషనల్ కమిషనరు ఆయన ఈఓలు చేసే పనులలో పుల్లలు ఎందుకు పెట్టాడు? అందువల్లనే ఈఓ గారు లాంగ్ లీవ్ పెట్టిపోయిండు అని చెప్పేసి మనసు విరిగిపోయి మాటికి ఆయన చేసే పనులలో చేతులు పెడుతుంటే, పుల్లలు పెడుతుంటే పాపం తట్టుకోలేక ఆ ఈఓ గారు సెలవు పెట్టిపోయిండు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి మాటలు. ఎందుకని చెప్పేసి
ఎవరి పనులు వాళ్ళని చేసుకొనివ్వరా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఆ ఈఓ గారు ఉంటే ఆయనకు తెలిసి ఉండేది ఈ గోడ అన్నది ఎట్లా కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎందుకు కట్టాలి, అసలు గోడ ఆ టైంలో కట్టవలసిన అవసరం ఉందా లేదా అని చెప్పేసి ఈఓ చెప్పేవాడు. ఈఓ లేనందువల్లనే ఈరోజు ఈ సంఘటన జరిగింది. ఈఓ ఎందుకు లేడు అంటే దానికి బాధ్యుడు మీరు. ఎవరెవరినో తీసుకొచ్చి గుళ్ళల్లో అసలు వాళ్ళు సమయము సందర్భం లేని వ్యక్తులు, వాళ్ళకి అసలు అదే లేదు, వాళ్ళు కూడా వచ్చి గుళ్ళల్లో వేలు పెడుతున్నారు. దేనికి? అధికారం అర్థం ఇది. నెక్స్ట్ మనం చూసుకుంటే గోవాలో ఒక సంఘటన జరిగిందండి. మనం చూసినాం, 6 చనిపోయారు భక్తులు. గోవా ప్రభుత్వం ఏం చేసింది? ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని, ఎస్పీని, 5 సీనియర్ అధికారులని అప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేసి పడేసింది. చేసి దీని మీద ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది. అది కాకుండా గోవాలో ఉన్నటువంటి మొత్తం ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలి, ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగొద్దని చెప్పేసి ఒక పెద్ద స్టెప్ అన్నది గోవా ప్రభుత్వం వేసింది. మరి అలాంటి స్టెప్ మీరు ఎందుకు వేయలేకపోతున్నారు? కారణాలు ఏంటంటే రాజకీయం, కేవలం రాజకీయం. అక్కడ గుడి ఏదైతే ఉందో ఆ గుడిలో టీడీపీ నాయకులు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చాలి అన్న ఉద్దేశంతో ఈరోజు జస్ట్ ఈ కమిటీ నాటకం ఆడుతున్నాడు. అంతేకాని నిజాలని వెలికి తీయాలని కాదు. కేవలం టీడీపీ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది అని చెప్పేసి అందరికీ తెలుసు. అక్కడ ప్రతి ఒక్కరూ ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ విషయాలు బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరు చేస్తలేరు. నాలాంటి వాళ్ళు ఎవరైనా ధైర్యం చేస్తే మళ్ళీ వాని కింద కమెంట్లు పెడతారు. ఎంత ఘోరం అండి! నిండు ప్రాణాలు, భక్తులు. సరే చచ్చిపోయినవాడు ఎవడో ఎదవా, వాడెవడో క్రిమినలు, వాడు మర్డరరు అంటే అంతగా నొప్పి వేయదు. కానీ దేవుణ్ణి నమ్ముకుని దైవభక్తిలో ఉన్నటువంటి భక్తులు ఈరోజు చనిపోతుంటే ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది అంటే నిజంగా దీనికంటే దారుణం ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ నేను 2 గురించి మాట్లాడానండి. మొదటిగా వంగలపూడి అనిత గారు ఆమె ఆ రోజు అక్కడ నిలబడి మాట్లాడినటువంటి మాటలు, మరి ఆమె తెలిసి మాట్లాడారో తెలవక మాట్లాడారో నాకైతే తెలియదు. కానీ ఆ సంఘటనని పక్క వాళ్ళ మీద రుద్దడానికి అన్ని ప్రయత్నాలు చేశారు ఆమె. అసలు ఏ ప్రభుత్వంలోదో చూద్దాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోది అయి ఉండొచ్చు, ఆయన మీద వేసేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. రెండోది అదేదో పిల్లలతోటి కట్టారో మట్టితోటి, మరి పిల్లలతోటి కట్టారో మట్టితోటి కట్టారో అన్న విషయం మీకు తెలియకపోతే 2 నెలల నుంచి 4 మంత్రులు కలిసి కమిటీగా ఏర్పడి గుళ్ళోకి పోయి ఏం చేస్తున్నారు ప్రతిసారి? అది దేంతో కడుతున్నారో ఫస్ట్ అడగాలి కదా, తెలుసుకునే బాధ్యత మీదే కదా. మరి ఆ బాధ్యత మీదైనప్పుడు దేంతో కట్టారో మాకేం తెలుసు అని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు మీరు? నిజంగా ఈ గుడి వ్యవహారంలో వంగలపూడి అనిత గారికి పర్సనల్గా డ్యామేజ్ చాలా జరిగింది. ఆమె పర్సనాలిటీ డ్యామేజ్ చాలా జరిగింది. ఎవరైతే ఆమెను నమ్ముకుని ఉన్నారో ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు ఈరోజు, ఏంటి ఇలా మాట్లాడారు అని చెప్పేసి. అవసరమా? రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి ఛాన్సుల కోసం వెతుకుతాడు. అక్కడ తిరుమలలో లడ్డు వ్యవహారం, అసలు తిరుమలలో లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి ఈ రోజు దాకా కూడా అసలు ఎలాంటి ఆధారం లేదు. అయినా కూడా అక్కడికి పోయి అంత పెద్ద డ్రామా చేసి మెట్లు ఉల్టా కడిగిండు. ఎవడైనా సరే పైనుంచి కిందకి కడిగితే కింద నుంచి పైకి కడిగింది. అంత పెద్ద డైలాగ్ పెట్టాడు. ఆమె అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పేసి. మరి పూర్వం టోపీలు పెట్టుకున్నాడు, నాన్ వెజ్లు తిన్నాడు, ముస్లింల ఇంటికి పోయిండు, బిర్యానీలు తిన్నాడు. దానికి ముందు మరి క్రిస్టియన్ని నేను నా కుటుంబం, నా బిడ్డ క్రిస్టియను, నా భార్య క్రిస్టియను అన్నాడు. క్రిస్టియానిటీని నేను నమ్ముతా అన్నాడు, చెగువీరా అన్నాడు, ఇంకేదో కమ్యూనిజం అన్నాడు, ఇంకేదో నక్సలిజం అన్నాడు. అన్నీ అని ఫైనల్లీ ఆడికి చేరిందంటే ఆమె అన్అపాలజెటిక్ సనాతని హిందూ. సరే, ఓకే, అందులో తప్పేం లేదు, ఉండాలి, చాలా మంచి విషయం. దాని తర్వాత మళ్ళీ అదే తిరుపతిలో 6 చనిపోతే అక్కడికి పోయి ఏదో పెద్ద బాధ్యత మీదే వేసుకొని, ఎందుకంటే డ్యామేజ్ చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజ్ అయితే ఈయన తట్టుకోలేడు, అది మీదేసుకొని క్షమాపణ చెప్తున్నా అని చెప్పి మీరు క్షమాపణ చెప్పడం వల్ల ఎవరికి ఏం ఒరిగింది? మీరు మీ క్షమాపణల వల్ల ₹1 సృష్టించండి చూద్దాం. బిల్ల ₹1 వాల్యూ లేదు ఆ క్షమాపణ చెప్పి ఏం చేస్తారు? సరే, ఆడ క్షమాపణ చెప్పారు, క్షమాపణ చెప్పించారు. మరి ఈడేమైంది? సింహాచలంలో ఏమైంది?
ఎందుకని చెప్పేసి అట్లీస్ట్ తిరిగి ఇట్లా మళ్ళీ చూడట్లేదు మీరు? రాజకీయం 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 ఇన్ని రాజకీయాలు చేసే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ బురద చల్లుతారు. రాజకీయం చేయడానికి వచ్చిండు. ఒకడేదో పొరంబోకోడు ఎవడో ఆడు శవాలుంటే వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఏదో కామిక్ వీడియో పెట్టిండు. నేను వాడికి ఓడో విషయం చెప్తా, అరే పిల్లగా చావు అంటే ఏందో ఒకసారి నీకు తెలుసా? ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు, ఏ కుటుంబానికి రాకూడదు. కానీ ఇదే దుస్థితి రేపు పొద్దున్న నీ కుటుంబ సభ్యులకు వస్తే, నీ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఒక పెద్ద మనిషి ఎవరన్నా వస్తే ఆ మనిషిని చూసి మాట అంటావా నువ్వు? చావుల మీదకి వచ్చిందని చెప్పేసి కామెడీగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇంత పెద్ద సెన్సిటివ్ ఇష్యూని ఒక కామెడీ ఇష్యూగా తీసుకునేటటువంటి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్ ఉన్నాయి. ఇది కరెక్టేనా? ఈ విషయం మీద మీరందరూ స్పందించాలి. తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో అన్నది వైరల్ అవ్వాలి. తప్పకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. వీడియో అన్నది ఆటోమేటిక్గా వైరల్ అయిపోద్ది. ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.